ఈరోజు దేవుడితో నీతో చేస్తున్న నిబంధనకు అర్థం ఏంటో తెలుసా? పాతది గతించును, నూతనమైనది ఆరంభమగును. అది ఈ రెయిన్బోలో మనం అనుకున్న ఇంద్రధనుస్సులో ఉన్న అర్థం ఏంటో తెలుసా? దేవుడి నిబంధన ఏంటో తెలుసా? నీ పాతది గతింపచేసి క్రొత్తగా నిన్ను మరలా జీవించడానికి, నీ చుట్టూ ఉన్న పాపపు లోకాన్ని అంతటిని పూర్తిగా నాశనం చేసి నీ అడుగులు తడబడకుండా పరిశుద్ధమైన అడుగులుగా దీవించడానికి ఆయన నీతో నిబంధన చేస్తున్నాడండి. ఈరోజు నీకు చేతనైతే, నీకు దమ్ముంటే, నా యేసయ్యా నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను చూడయ్యా, పాతది గతించును గాక, నూతనమైనది ప్రారంభమగును గాక అని నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే ఆయన నీ జీవితంలో నూతనమైనది ప్రారంభించడానికి సిద్ధమై ఉన్న దేవుడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్. అది మన యేసయ్యలో ఉన్న నిబంధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు బ్రదర్ నాకు సిగరెట్ అలవాటు ఉంది, మానాలనుకున్నాను, మానలేకపోతున్నాను. ఈరోజు దేవుడు ఏం చేయబోతున్నాడు, నీకు ఏం చెప్పబోతున్నాడో తెలుసా? నేను చెప్పినట్లు చేయి, ఐ విల్ మేక్ యూ ఎవ్రీథింగ్ న్యూ. నేనంతా నూతనీకరిస్తాను. ఇక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఎంటెక్ చేశాను, ఎంసీఏ ఎంటెక్ చదివాను, కాలేజీలో హెచ్ఓడిగా పనిచేశాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్కి. నేను మొన్నే రీసెంట్గా కాల్ వచ్చింది ప్రిన్సిపల్గా చేయమని. ఇవన్నీ నన్ను పాపం నుంచి తీసుకొని రాలేదు, అవి నన్ను పాపంలో నుంచి బయటికి తీసుకొని రాలేదు. నువ్వు మనిషిలో, సమాజంలో పెద్దవాడు కావచ్చు, సంఘంలో పెద్దవాడు కావచ్చు, నీలో ఉన్న పాపము పోవాలి అంటే దేవుడు ఒక కొత్తది ప్రారంభించాలి. నీ చుట్టూ ఉన్న చీకటి లోకాన్ని ఆయన అంతమొందిస్తాడు. ఈరోజు నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, బ్రదర్ నాకు ఈ పాపి లోకం నాకొద్దు అంటే, ఈరోజే ఈ బైబిల్ పట్టుకొని దేవుడు చెప్పినట్లు నువ్వు చేయగలిగితే, వన్ డే నీ చుట్టూ ఉన్న పాతదంతటిని ఆయన తొలగించి ఒక నిబంధనలో నూతన సృష్టిగా మార్చడానికి కృప చూపిస్తున్నది ఆ నిత్య నిబంధన. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ నిబంధనలోకి నువ్వు రాగలిగితే ప్రభుని అడగండి. ఏంటి నిబంధన అని దావీదు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ప్రభా, అది నిత్య నిబంధన ప్రభా. ఆ నిబంధన అర్థం ఏంటంటే, ఒక్కడు యేసు ప్రభులో ఉన్నవాడు, ఆయన నూతన సృష్టి అయి ఉన్నాడు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఒక నూతన సృష్టి అంటే అర్థం ఏంటో తెలుసా? లోకమంతా ఆ చెట్ల కిందకి వెళ్ళి మాట్లాడుతుంది, బట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. దేవుడు నీలో ఇంకొక లోకంలోకి నిన్ను తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ జీవితంలో ఒక క్రొత్తది ప్రారంభించాలని ఆశపడుతున్నాడు. ఏమండి, 40 రోజులు వైట్ డ్రెస్ వేసుకొని అయిపోయింది అనుకుంటే కుదరదండి. 40 రోజులు నీసు మానేసి అయిపోదండి. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక రోజుకి దేవుడు పాపానంతటిని నిర్మూలన చేసి నడిచే ఒక కొత్త లోకంలో దేవుడు నిన్ను ఉంచడానికి ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి నిబంధన ఏంటో తెలుసా? నూతన సృష్టిగా నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు ఆయన. రెండవ నిబంధన అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్న విషయమునంతటిని ఆయన తీసేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మూడో నిబంధన ఏంటో తెలుసా? సౌలు, మీ అందరికీ తెలుసు, సౌలు యొక్క కుమారుడు యోనాతాన్. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. ఒకరోజు యోనాతాను దావీదు ఇద్దరు ఇలాగా ఎదురుపడితే వాళ్ళిద్దరు ఒకరికొకరు చూసి బాగా ఏడ్చుకున్నారు. నా తండ్రి సౌలు నిన్ను చంపాలని చూస్తున్నాడు దావీదా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు నాతో ఒక్క నిబంధన చేయి, నా సంతతి వారందరినీ దయ చూపినట్లుగా నాకు ఒక్క నిబంధన చేయి, ఒక ప్రామిస్ చేయి అని యోనాతాను బ్రతిమాలుతాడండి. అప్పుడు దావీదు యోనాతానికి ఒక నిబంధన చేసుకుంటారు. ఇద్దరు ఒక నిబంధన చేస్తారు. నా శత్రువులందరూ పోయిన తర్వాత, జాగ్రత్తగా వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. దావీదుతో ఏం చెప్తున్నాడంటే, నీ శత్రువులంతా తుదముట్టించిన తర్వాత, యెహోవా నీ శత్రువులన్నిటినీ తుదముట్టించిన తర్వాత నా వంశం వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఒక నిబంధన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఏమైందంటే, సౌలు మరణించాడు, తన కొడుకు మరణించాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, ఇప్పుడు నాకు శత్రువులు ఎవ్వరూ లేరు.
ఐ హ్యావ్ నో ఎనిమీ, నాకు ఎవరు శత్రువులు లేరు. కాబట్టి నేను యోనాతానును బట్టి ఎవరైనా ఆశీర్వదించడానికి ఉన్నారని అడిగితే పక్కనున్న ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడో తెలుసా? రాజా, తన కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆయన కుంటివాడు, రాజుగారి కొడుకే, మనవడే, కానీ కుంటివాడు, కదలలేనివాడు, ఒక మూలపడి ఉన్నాడు. జాగ్రత్త చూద్దాం. అప్పుడు అన్నాడు, ఎవరాయన అంటే మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి కుంటివాడై తన ఇంటికాడ ఉన్నాడు. ఎక్కడున్నాడంటే ఒక పూరు గుడిసెలో ఉన్నాడు. ఎందుకున్నాడు? దావీదు రాజు అయిపోయాడు. దావీదు రాజు అయిపోయిన తర్వాత సౌలు శత్రువుగా ఉన్నాడు కాబట్టి ఆ మెఫీబోషెత్ అనే ఆయన ఒక ఊరి చివరన చిన్న గుడిసెలో ఉన్నాడు. ఏమండి, ఒకప్పుడు రాజ కుటుంబం అనుభవించాల్సింది, రాజుగారు ఉన్న అంతటిని అనుభవించాల్సిన ఆయన పేదరికంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఏం చెప్పాడు తెలుసా దావీదు? ఉన్న ఫలంగా సైనికులారా వెళ్ళి ఆయన తీసుకొని రమ్మన్నాడు. ఆయన ఇంటి ముందుకు ఒక్కసారే, ఎప్పుడు ఏ వెహికల్ రాలేని ఆ ఇంట్లోకి ఒక్కసారిగా అన్ని రాజుగారి రథాలు వచ్చేసాయి. ఆయనకు అర్థం అవ్వలేదేదో, ఆయనకు ఒక విషయం అర్థమైపోయింది. ఏంటో తెలుసా? భయం మొదలైపోయింది. రాజుగారికి తెలిసిపోయింది, యోనాతాను కుమారుడు నేనే, ఇంకొద్దిసేపట్లో నేను చచ్చిపోబోతున్నాను. ఆయన మోసుకొని వెళ్ళారు. జాగ్రత్తగా చూద్దాం. కుంటివాడు ఆయన మోసుకొని అలాగే తీసుకొని వెళ్ళారు. ఆ రథం మీద కూర్చోబెట్టారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంటే భయపడిపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు దావీదు, భయపడుకో, నీ డాడీ బట్టి, నీ తండ్రిని బట్టి, నీ తండ్రితో నేను ఒక నిబంధన చేశాను, ఆయన సంతతిని నేను దయతో చూస్తానన్నాను. నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ నీకు మరలా ఇస్తాను. నా రాజుగారి యొక్క బల్ల దగ్గరే నిత్యము నీవు భోజనము చేస్తావు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఒక నిబంధన ఏంటో తెలుసా? నిజమే, నువ్వు శత్రువు యొక్క సంతానమే, నువ్వు అపవాది యొక్క సంతానమే, అపవాది యొక్క ఆలోచనలు కలిగి ఉన్నవాడివే. నీకు రావాల్సింది ఏంటో తెలుసా? మరణం. నీకు రావాల్సింది ఏంటో తెలుసా? చీకటి. కానీ దేవుడు కుమారుడితో చేసిన నిబంధన బట్టి ఈరోజు ఈ సంఘస్థులందరితో కబురు పెడుతున్నాడండి. ఈ సంఘస్థులందరితో కబురు పెడుతున్నాడు. ఆ కబురు ఏంటో తెలుసా? నువ్వెక్కడో మూలపడి ఉన్నావు. నీ బిజినెస్, నువ్వు ఏదైతే చేస్తున్నావో అది ఒక ఫలించలేనిదిగా ఉన్నది. నీకున్నదంతా కోల్పోయా. ఈరోజు దేవుని కబురు ఏంటో తెలుసా? నీతో నిబంధన ఏంటో తెలుసా? నీకు ఏదైతే కోల్పోయావో దాన్ని మరలా ఇచ్చే ఒక నిబంధన ఈరోజు నీ ముందు పెట్టాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, మొదటి నిబంధన నీకున్నది కోల్పోయినదంతా. అంటే నిబంధనలో ఉన్న పవర్ చెప్తున్నాను. నువ్వు ఏమై ఉన్నావో పక్కన పెట్టే. నిబంధన ఉంటే దేవుడు నీకు కోల్పోయిందంతా ఇస్తున్నాడు. నిబంధన ఉంటే నీలో ఏ విషయం అయితే వెళ్ళిపోయిందో, ఏ అనారోగ్యపు విషయం వెళ్ళిపోయిందో ఆ విషయాన్ని నీ నుంచి తీసేసి నీకు బాగు చేసేవాడిగా ఉన్నాడు. నిబంధన నీతో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి కృప చూపేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.